గురువుగారు, ధర్మం అంటే ఏంటి? ధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ ఉంటాం. అసలు హిందూ మతము కాదు, హిందూ ధర్మం. మిగతావి ఇతర పాశ్చాత్య సంబంధించినటువంటి మతాలు ఏవైనా ఉంటాయి, కానీ మనది కేవలం మతం కాదు, మనది ఒక ధర్మం. ఏంటి ధర్మం అంటే ఏంటి అంటే, మనము ఈ డిక్షనరీలు వెతికినా, గూగుల్ అంతా సెర్చ్ చేసినా గానీ ఈ ధర్మానికి సరైనటువంటి నిర్వచనము, డెఫినేషను మనకు కనబడదు. ఒక్క మాటలో అసలు ధర్మం అంటే ఏంటి, వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ ధర్మం అని అంటే కనుక, ధర్మం అంటే ఇట్స్ యూనివర్సల్ లా అని చెప్పవచ్చు. అంటే విశ్వానికంతా కూడా సమానమైనటువంటి న్యాయం ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మం అని అంటారు. నీకు ఒక విధంగా, నాకు ఒక విధంగా కాకుండా అది అందరికి సమానమైనటువంటి న్యాయాన్ని ప్రసాదించేటువంటిది ధర్మం. అందుకే మనది సనాతనమైనటువంటి ధర్మం, అనాదిగా ఉన్నటువంటి ధర్మము మన హిందూ ధర్మం. ఈ ధర్మాన్ని బేస్ చేసుకొని మిగతావన్నీ కూడా దీన్ని ఆధారంగా చేసుకొని ఉంటాయి. ధర్మానికి న్యాయము, మిగతావన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కనుక, ధర్మం మీదనే మిగతావన్నీ ఆధారపడి ఉంటాయి కనుకనే ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి స్లోగను మన ధర్మంలో చాలా బలంగా మనము నమ్ముతుంటాం. అనాదిగా ఉన్నటువంటి పురాణాలలో చెప్పుకునేటువంటి మహానుభావుల గురించి కానీ, దేవతల గురించి కానీ, రామచంద్రమూర్తి గురించి కానీ, అలా ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నా కానీ వాళ్ళలో ఉన్నటువంటి ధర్మం గురించి మనం ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆ ధర్మాన్ని అనుష్ఠించి, ఆచరించి, అనుసరించి మనకు మార్గనిర్దేశం చేశారు కనుక అంతటిది ఉత్తమమైనటువంటిది ధర్మము. ధర్మాన్ని పట్టుకొని జీవించినటువంటి వాడికి ఎప్పుడూ కూడా ఏదా స్వల్పకాలికమైనటువంటి కష్టాలు వస్తే రావచ్చునేమో కానీ దీర్ఘకాలికమైనటువంటి సుఖమే ధర్మాన్ని అనుసరించేటటువంటి వారికి ఉంటుంది. ధర్మము అంటే విశ్వవ్యాప్తమైనటువంటి న్యాయాన్ని కలిగించేటువంటిది. అడపాదడపా సందర్భానుసారంగా కానీ, లేదా యుగ ధర్మాన్ని బట్టి కానీ ఆ సందర్భాలలో ధర్మం మారుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనము, ధర్మానికి ఉన్నటువంటి ప్రతీక, ధర్మానికి ఉన్నటువంటి శక్తి ఎక్కడ కూడా సన్నగిల్లదు.